వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నది ఉద్యోగ నేస్తం ఛానల్. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు, గట్టిగా హెచ్చరిక. పిఆర్సీ డిఏలు పెండింగ్ బిల్లులపై భారీ నిర్ణయం వచ్చే అవకాశం. ఏప్రిల్ 7న హైదరాబాద్లో కీలక సమావేశం. ఉద్యోగులకు గుడ్ న్యూస్ వస్తుందా లేక షాక్ తగులుతుందా తెలుసుకుందాం. తెలంగాణ ఉద్యోగులకు సంబంధించిన కీలక అప్డేట్ వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 7న ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్లో ఉద్యోగుల జేఏసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ గారు అధ్యక్షతన వహించనున్నారు. సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు గారు ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ మీటింగ్ ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా కీలకం కావడం విశేషం. సమావేశంలో ముఖ్యంగా చర్చించబోయే అంశాలేంటంటే ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు, కొత్త హెల్త్ స్కీమ్ అమలు, 4 డిఏలు పెండింగ్, 2వ పిఆర్సీ అమలు, సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు, ఇతర పెండింగ్ డిమాండ్లు. ఈ సమస్యలపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గారు గట్టి హెచ్చరిక చేశారు. ఉద్యోగుల సహనాన్ని పరీక్షించవద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలి, లేకపోతే ఏప్రిల్ 7 సమావేశంలో పెద్ద నిర్ణయాలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆర్సీ నివేదికపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహంలో ఉన్నారు. 2023లో కమిటీ ఏర్పాటు, సమీక్ష పూర్తయింది కానీ ఇంకా నివేదిక విడుదల కాలేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి పెరుగుతోంది. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 7 సమావేశంపైనే ఉంది. ఈ మీటింగ్లో ఆందోళన కార్యక్రమాలు, ప్రభుత్వంపై ఒత్తిడి, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ అభిప్రాయం ఏమిటి? పిఆర్సీ వెంటనే అమలు చేయాలా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.